ఇడుపు కాగితం. ఒక సినిమా పేరును పట్టుకొని తెలంగాణలోని ఒక పదాన్ని పట్టుకొని మొత్తం ప్రాంతీయతను మా యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేటట్టుగాని మాట్లాడితే ఈడ్చి కొట్టే పరిస్థితి వస్తుందని తెలంగాణ బిడ్డలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒళ్ళేమైనా బలిసిందా లేకపోతే కావురమెక్కిందా? ఈపు విమానం మూత మోగేటట్టు చింతబర్గ్ అందుకొని దంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనే పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక ఇడుపు కాగితం అనే ముచ్చట పక్కన పెడదాం, ఈ యాస గురించి ఈ భాష గురించి సినిమా పోస్టర్ గురించి పక్కన పెడదాం. ఆంధ్ర ముచ్చటే తీసుకున్నాం. గతంలో కృష్ణార్జున యుద్ధం అని నానిది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా స్పష్టంగా చెప్తాడు హీరో, ఒక వ్యక్తిని బండబూతులు తిడుతూ కోపంగా వాళ్ళ మీద ఇట్లా ప్రవర్తిస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళ యాసలో ప్రేమగా అట్లనే చెప్తారట, అట్లా తిడితేనే అది ప్రేమ అట. మరి ఈ చిత్తూరులో ఉన్న ఈ విధానం ఏంది, ఆ సినిమాలో ప్రదర్శించింది ఏంది? జర రాయలసీమలో ఒక స్లాంగ్ ఉంటే అసుంత గోదావరికి పోతే ఆడ ఇంకో స్లాంగ్ ఉంటుంది. జర్రంతా మనం రాజమండ్రికి పోతే వాళ్ళు విను అనే పదాన్ని నా మాట ఆలకించు అని అంటారంట. ఇది నేను ఎప్పుడు వినలే. మరి అంటే దీన్ని నేను తక్కువ చేసి మాట్లాడాను. ఇది వాళ్ళ ప్రత్యేకత. ఒక ప్రాంతంలోనే ఒక రాష్ట్రంలోనే ఒక జిల్లాకు ఒక యాస ఉంటుంది. అట్లనే తెలంగాణలో కూడా ఇడుపు కాగితం అనేది విడాకులను మేము ఇడుపు కాగితం అని అనుకుంటాం. అది మా యొక్క కల్చరల్గా మా యొక్క అప్పటి నుండి వస్తున్నది. ఈ ఒక్క పదాన్ని పట్టుకొని మా ప్రాంతాన్ని తక్కువ చేసేటట్టుగాని మాట్లాడితే ఒకసారి ఉద్యమం మొదలైతేనే తట్టుకోలేదు. అది ఎక్కడి వరకు వచ్చిందో చూసిండ్రు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా ఇలాంటి కుట్రలు చేస్తే తరిమి కొట్టే పరిస్థితి మళ్ళీ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అన్నట్టు ఒకసారి గీడ చేసిన ముచ్చట్లని చూడండి. వీడేమో ఏకంగా పిచ్చి కుక్కలు అంటుండు, ఇంకోడేమో తెలంగాణ యాసను తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని అడుగుతుండు. ఇటువంటి ఎటకారపు మాటలు కానీ బంద్ చేయకపోతే మీ దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి వస్తుంది.